రాష్ట్ర వ్యాప్తంగా సర్చ్ చేపట్టే ప్రక్రియ ఈ నెల 10తో ముగిసిన విషయం అందరూ తెలిసిందే. అయితే ఈ సర్చ్ ప్రక్రియలో ఏకంగా మన రాష్ట్రంలో 73 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. 73 లక్షల ఓట్లు గల్లంతైనాయి మన రాష్ట్ర వ్యాప్తంగా. అయితే అత్యధికంగా మాత్రం ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్లు గల్లంతయ్యాయి. అంటే ఓటర్లు అన్నప్పుడు కొన్ని చోట్ల డబల్ ఓటు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లకు సంబంధించిన ఫామ్స్ రిటర్న్ రాలేదు. ఏదైతే ఎన్నికల సంఘం ఫామ్ ఇవ్వడం కోసం ఇచ్చిన ఫామ్స్ అవి రిటర్న్ రాలేదు కాబట్టి అవన్నీగా ఓట్లు లేనట్టు అని చెప్పేసి భావించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల ఓట్లు పోతే ఒక్క హైదరాబాద్లోనే 19.5 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు కావచ్చు, డబుల్ ఓట్లు కావచ్చు, ఆ ఓట్లన్నీ ఇతర రాష్ట్ర సంబంధించిన ఓట్లు కావచ్చు, 19.5 లక్షల ఓట్లు తొలగిపోయాయి ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు లక్షల ఓట్లు కూడా ఈ తొలగించేశారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒక రకంగా చెప్పాలంటే మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఓటు ఒకటే దగ్గర ఉండాలి, ఒక వ్యక్తికి ఒకే ఓటు. సో ఆ లెక్క ప్రకారంగా ఇవి ఇక్కడ హైదరాబాద్లో చాలా వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఉంటారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక్కడే మన తెలంగాణలోని హైదరాబాద్లోనే లక్షలాది మంది ఉంటారన్న విషయం మనకందరికీ తెలుసు. ఈ లెక్కన చూస్తే ఒక హైదరాబాద్లోనే 19.5 లక్షల ఓట్లు తొలగిపోయాయంటే ఇన్నాళ్ల పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, ఇటు డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, ఈ 19.5 లక్షల ఓట్లు హైదరాబాద్లో ఉన్నట్టు స్పష్టంగా తెలిసిపోయింది. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియతోని ఈ ఓట్లన్నీ ఇక తొలగిపోయినాయి. మన నియోజకవర్గాల వారిగా చూసుకుంటే ఒక్కొక్క నియోజకవర్గంలో చూసుకుంటే సనత్ నగర్లో 1,16,000 ఓట్లు, మలక్పేట్లో 1,30,000కు పైగా ఓట్లు, నాంపల్లిలో 1,13,000 ఓట్లు, ఇటు చార్మినార్లో 75,000 ఓట్లు, ఖైరతాబాద్లో 98,000 ఓట్లు, కార్వాన్లో 1,00,000 ఓట్లకు పైగా, ఇటు గోషామహల్లో 88,000 ఓట్లు, సికింద్రాబాద్లో 79,000 ఓట్లు, ముషిరాబాద్లో 84,000 ఓట్లు, కంటోన్మెంట్లో 66,000 ఓట్లు, చంద్రాయనగుట్టలో 81,000 ఓట్లు, యాకత్పురాలో 84,000కు పైగా ఓట్లు, జూబ్లీహిల్స్లో 88,000కు పైగా ఓట్లు, బహదూర్పురాలో 63,000కు పైగా ఓట్లు, ఇటు అంబర్పేటలో 38,000కు పైగా ఓట్లు తొలగిపోయాయి. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 19 లక్షల ఓట్లకు పైగా ఓట్లను తొలగించినట్టుగా మనకు స్పష్టమైంది. అయితే ఇదే కాదు, ఇక కుక్కట్పల్లి నియోజకవర్గం వచ్చేసి ఇప్పుడు మేడ్చల్ జిల్లాకు వస్తుంది. అక్కడ కూడా లక్షలాది ఓట్లు తొలగిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఓట్లు పోయాయి కాబట్టి ఇప్పుడు ఉన్న ఓట్లే అసలైన నిక్కారసైన తెలంగాణ ప్రజల ఓట్లు అని స్పష్టంగా తెలిసిపోయింది హైదరాబాద్లో. ఇన్నాళ్ళు ఎందుకంటే చాలామంది చెప్పాక ముందు చాలామంది ఇక్కడ బతుకుతెరువు కోసం వచ్చారు, ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఓట్లు పెట్టుకొని ఇక్కడే ఉండిపోయారు. కానీ ఇప్పుడు ఈ సర్ ప్రక్రియతోని ఒకే చోట ఓటు ఉండాలని చెప్పడంతో ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లు కావచ్చు వీళ్ళంతా ఏం చేశారంటే తమ సొంత రాష్ట్రంలోనే ఓటుకు ప్రియారిటీ ఇచ్చుకోరు. అంటే ఇక్కడ మేము లేకపోయినా పర్లేదు మాకు అక్కడే కావాలని చెప్పేసి ఈ దెబ్బతోని ఇక్కడ ఉన్న డబల్ ఓట్లు ఉన్న వాళ్ళంతా తమ సొంత ఊరు సొంత రాష్ట్రంలోనే ప్రియారిటీ ఇచ్చుకోరు. దీంతో మనకి ఒక లెక్క వచ్చేసింది. హైదరాబాద్ ఓటర్లు ఎంత అంటే ఇప్పుడు ఒక స్పష్టమైన లెక్క వచ్చేసింది. ఈ 19.5 లక్షల ఓట్లు పోవడంతో మనకు ఒక స్పష్టమైన లెక్క వచ్చింది. సో ఇప్పుడు ఇంతవరకు బాగుంది, ఓకే. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళ పాటు ఏంటంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారి హైదరాబాద్లో ఎన్నికలు జరిగిన ప్రతిసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, అటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొంతమంది ఇక్కడ చెప్తుండేది మా ప్రభావం ఉంటుంది అని చెప్పేసి. ఎవరు అంటే ఎక్కువగా టీడీపీ పార్టీ ప్రతిసారి సంకలు కొట్టేస్తుంటుంది. ఏమనంటే ప్రతి ఎన్నికల్లో మా ప్రభావం ఉంటుంది, ఈ కుక్కడపల్లి ఏరియా కావచ్చు, సనత్ నగర్ ఏరియా కావచ్చు, ఈ జూబ్లీహిల్స్ ఏరియా కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో మా ఓటర్లు ఉన్నారు, ఏ ఎన్నికలైనా మేమే ప్రభావం చూపించగలుగుతాం, ఓటర్లని అంటే అక్కడ గెలుపు ఓటర్లని తారుమారు చేస్తామని చెప్పేసి ఈ టీడీపీ అటు జనసేన పార్టీ వాళ్ళు ఈ మధ్యకాలంలో వీళ్ళంతా తమ చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఓట్లన్నీ పోవడంతో వాళ్ళ ప్రభావం పూర్తిగా పడిపోయినట్టే. ఎందుకంటే ఆంధ్ర ఓటర్లు అంతా వాళ్ళ సొంత రాష్ట్రంలో పెట్టుకోవడంతో ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఓట్లు లేనప్పుడు వీళ్ళ ప్రభావం తగ్గినట్టే. ఇది రానున్న రోజుల్లో అంటే ఇలాగే ఉంటే ఎవరైతే ఇన్నాళ్ళ వరకు సంఖ్యలు కొట్టిరో వాళ్ళ ఓట్లు పోవడంతో ఇక క్లీన్ చిప్ అయినట్లు లెక్క. ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏంటి అంటే ఇప్పుడు ఓటు తొలగించేసుకురు ఒకే దగ్గర ఓటు పెట్టుకోవాలి కాబట్టి ఈ 19.5 లక్షల మంది ఓటర్లు తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు పెట్టుకురు, లేదా డబుల్ ఓట్లు పోయినాయి, ఫేక్ ఓట్లు కూడా అన్నీ పోయినాయి కాబట్టి
ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో మళ్ళీ ఏమన్నా వీళ్ళు ఇక్కడ ఓటు హక్కు పెట్టుకునే ఛాన్స్ లేకపోలేదు అని ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సర్ ప్రక్రియలో భాగంగా ఆధార్ కార్డు లింకప్ చేసిరు కాబట్టి ఈ ఓట్లన్నీ తొలగిపోయినాయి. అంటే దొంగ ఓట్లు అనుకోవచ్చు, ఫేక్ ఓట్లు కావచ్చు. ఈ 73 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయినాయి. ఓన్లీ హైదరాబాద్ చూసుకున్నప్పుడు మనకు దాదాపు 19.5 లక్షల ఓట్లు పోయినాయి. రేపు ఎన్నికల టైంలో, ఎందుకంటే ప్రతిసారి ఎన్నికల ముందు ఏం చేస్తారంటే కొత్త ఓటర్ని నమోదు చేసుకుంటారు. అది ఒక ప్రాసెస్. ప్రతిసారి ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికల ముందు కావచ్చు, ప్రతి సంవత్సరం కావచ్చు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం జనవరిలో కూడా ఒక క్యాంపెయిన్లా పెట్టి ఎన్నికల సంఘం కొత్త ఓట్లని నమోదు చేస్తుంటుంది. అయితే త్వరలోనే మనకు మేబీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ లేదా వచ్చే సంవత్సరంలో కానీ 6-5-6 నెలల లోపల జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు కూడా ఏం చేస్తారంటే అంటే ఎన్నికల కమిషన్ కొత్త ఓట్లకి అవకాశం, అంటే కొత్త ఓట్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. మరి ఆ అవకాశం కల్పించినప్పుడు ఇన్నాళ్ళ వరకు ఏంటంటే జనరల్గా ఎవరైనా ఓటు పెట్టుకోవచ్చు, ఫామ్ 6 నింపించేసేస్తే దాని ప్రకారం కొత్త ఓటు ఇచ్చేస్తారు. కానీ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్ కార్డును లింక్ పెడతారా పెట్టరా అనేదే ఇక్కడ సందేహం. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ పెడితే ఒకే దగ్గర ఓటు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఓటు ఇక్కడ దొంగోటు నమోదు చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కొత్త ఓటర్లే ఎవరైనా ఓటు ఇప్పుడు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, లేదా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఓటు హక్కు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ ఆధార్ కార్డు లింక్ పెట్టకుండా ఎప్పటిలాగే క్యాజువల్గా అప్లికేషన్ పెట్టుకుంటే ఓటు ఇస్తామని చెప్తే మాత్రం మళ్ళీ ఈ దొంగోట్లు కావచ్చు, ఇవన్నీ డబల్ ఓట్లు కావచ్చు, మళ్ళీ వీళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ ఓటు హక్కు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 19.5 లక్షల మంది ఓటర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ టైంలో చూస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఓటు ఉంటే ఇక్కడ చెప్పాం కదా, కొంతమంది ప్రభావం చేస్తా చెప్పుకున్న పార్టీలు కావచ్చు, ఆ నేతలు కావచ్చు, వాళ్ళకి చెప్పే అవకాశం ఉంటుంది. ఇక పెట్టుకోరు ఏం కాదని. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటే డబల్ ఓట్లు అవుతాయి. సో మరి సర్చ్ చేపట్టిన ప్రక్రియ అంతా వృధా అయినట్టే. ఇంతకాలం పాటు వీళ్ళు పిలిచి చేసినవి ఓటు హక్కు తీసేసి 73 లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా తీసేసినప్పుడు, ఇటు హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్ జిల్లాలోనే 19.5 లక్షల ఓట్లు పోయినప్పుడు మళ్ళీ ఆ సమయంలో ఎన్నికల సమయంలో ఓటు హక్కు పెట్టుకోవడానికి ఈ ఆధార్ కార్డు లింకు పెట్టకపోతే ఇది సర్ ప్రక్రియ వృధా అయినట్టే. ఎందుకంటే మళ్ళీ దొంగోట్లు స్పష్టంగా పుట్టుకొస్తాయి. మరి చూడాలి, అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల సమయంలో మరి ఆధార్ కార్డుతో లింక్, అంటే ఆధార్ నెంబర్తో లింక్తోనే మళ్ళీ కొత్త ఓటు నమోదు చేయిస్తారా, లేకపోతే ఎప్పటిలాగే క్యాజువల్గా ఆధార్తో సంబంధం లేకుండా ఆ ఓటును కొత్త ఓటర్లకి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఆధార్ లింక్ లేకపోతే మాత్రం 100% మళ్ళీ దొంగ ఓట్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఎందుకంటే చెప్పాం కదా, ఇప్పుడు ఒకటే ఓటు, ఒక ఆధార్ కార్డుకు ఒకటే ఓటు ఉంది కాబట్టి వాళ్ళు ఛాయిస్ తీసుకోన్నప్పుడు వాళ్ళంతా చాలామంది సొంత రాష్ట్రాలకి, సొంత ఊళ్ళకి ఇచ్చుకోరు. వేరే ప్రాంతాల వాళ్ళు, హైదరాబాద్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోరు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళు అక్కడే కావాలనుకున్న వాళ్ళు అక్కడే కోరుకురు. ఇక అక్కడ ఇక్కడ 2 ఓట్లు ఉన్న దగ్గర ఒక దగ్గర ఛాన్స్ తీసుకోవడంతో ఇంకో దగ్గర ఓటు పోయింది. కాబట్టి అంటే ఒక క్లీన్ స్విప్ అయిపోయింది. రాష్ట్రంలో ఇంతమంది ఓటర్లు ఇన్నాళ్ళ పాటు ఉన్న 73 లక్షల ఓట్లు అన్నీ ఫేక్ అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోయినప్పుడు రేపు రానున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఆధార్ నెంబర్తోనే కొత్త ఓటుకు అవకాశం కల్పిస్తే ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుంది తప్ప దొంగ ఓట్లకు అవకాశం ఉండదు, దొంగ ఓట్లు పడే ఛాన్స్ ఉండదు, డబల్ ఓట్లు ఉండే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎన్నికల సంఘం కూడా ఆ దిశగానే అడుగులు వేసి ఆధార్ కార్డుతో లింక్ పెడితే నిజమైన ఓటర్లే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏ ప్రాంతం వాళ్ళైతే అక్కడనే వినియోగించుకుంటారు. ఆ ప్రాంతంలో వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఒకవేళ ఈ ప్రక్రియ చేయకపోతే, ఆధార్ కార్డుతో లింక్ పెట్టకపోతే మళ్ళీ దొంగ ఓట్లు వచ్చి ఇక్కడ నిజమైన తెలంగాణ బిడ్డలు ఎవరైతే గెలవాలని కోరుకున్నారో, ఆ ఓట్లు వేయాలనుకున్నారో వాళ్ళని కాకుండా ఈ ఫేక్ ఓట్లు వచ్చి అక్కడ గెలుపు ఓటను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ బిడ్డలకే కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, వాళ్ళ ఎవరైతే గెలవాలనుకుంటారో వాళ్ళు ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆధార్ కార్డుతో లింక్ పెట్టాలని కోరుకుందాం.